హైదరాబాద్లో అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ట్యాంక్ బండ్ దగ్గర క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మంత్రి సీతక్క, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి పాల్గొన్నారు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన నాయకుడిగా అల్లూరి చరిత్రలో నిలిచిపోయారని చెప్పారు మంత్రి సీతక్క. ఆయన విగ్రహాన్ని పార్లమెంట్లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అల్లూరి జీవిత చరిత్రపై ప్రభాస్తో సినిమా చేయించేందుకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు శ్యామలాదేవి. త్వరలోనే ప్రభాస్ను అల్లూరి సీతారామరాజుగా చూడబోతున్నామని తెలిపారు. ఒక పోరాటం, ఒక వెలుగు, ఒక అగ్ని పరాట, ఒక స్ఫూర్తి. మరి ఆ రోజులలో అడవులలో జీవించేటువంటి వాళ్ళ కోసం ఏదో తన కుటుంబమో తన కులమో తన ఇదని కాకుండా ఎక్కడైతే అణచబడుతున్నారో ఆదిమ జాతి బిడ్డల హక్కుల కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి మరి హక్కులను కాపాడుతూ ఈ క్రమంలో కనుమూసినటువంటి మహనీయుడు అమరజీవి అల్లూరి సీతారామరావు గారి యొక్క ఆశయాలను ఎప్పుడు కూడా మేము గుర్తుపెట్టుకొని మరి భవిష్యత్ తరాలకు అందిస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా ఈ యొక్క తెలుగు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహనీయుడు మన్యం వీరుడుగా పేరుగాంచినటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేయాలని కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. ఒక దేశ ప్రధాని తీసుకొచ్చి మా వెస్ట్ గోదావరిలో ఫస్ట్ అల్లూరి సీతారామరాజు గారు ఆయన జయంతిని ఎంతో ఘనంగా అక్కడ మా వెస్ట్ గోదావరిలో జరగడం జరిగింది. ఆ రోజు అది చాలా గర్వకారణం. మేము వెస్ట్ గోదావరి వాస్తవం కాబట్టి మా ప్రాంతం వారు మా అల్లూరి సీతారామరాజు గారు ఆయన ఫాలోవర్స్ అని చెప్పుకోవడం ఈరోజు దేశం గర్వించదగ్గ వ్యక్తుల్లో మేము కూడా ఉన్నాము. మన్యం వీరుడు అట్లాంటి సీతారామరాజు గారు విగ్రహం పార్లమెంట్లో ఉండాలి అని ఆ రోజు ప్రతిపాదించారు కృష్ణరాజు గారు. ఆ రోజు అక్కడ మీరాకుమారి గారు ఎంతో స్పందించి తప్పకుండా చేద్దాం అందరితో చర్చించని చెప్పారు. కానీ దానికి ఎందుకనో ఈరోజు వరకు కొంచెం జాప్యం అయితే జరిగింది ఖచ్చితంగా. దానికి మళ్ళీ మేము ఈ స్ఫూర్తితో మేమంతా కలిపి మళ్ళీ కూడా మా దేశ ప్రధాని గారికి మళ్ళీ అక్కడ రాష్ట్రపతి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రులకి అందరికీ కూడా మేము మళ్ళీ ఇంకొకసారి విన్నవించు